నమస్తే అండి, నేను శ్రీదేవిని. ఈ పాపని గుర్తుపట్టారనుకుంటున్నాను. వాళ్ళ మదర్ పేరు వరలక్ష్మి గారు. మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు అండి. పాప ఏం చదువుతున్నారు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేసి ఆపేసింది మేడం. తిను బాగా చదువుకోవాలి, సీఏ అవ్వాలి, చార్టెడ్ అకౌంట్ అవ్వాలన్న ఒక ఆశ తినుకుంది. కానీ వారి కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఒక్కరే పోషించాలి, వాళ్ళ తమ్ముడు పరిస్థితి బాగాలేదు. ఏం జరిగింది? ఇలా పడుకున్నాడు. వ్యాక్సిన్ వేసారు మేడం స్కూల్లో. ఏ వ్యాక్సిన్? కరోనా వ్యాక్సిన్ వేసేవాళ్ళు కోవిడ్ స్కూల్లో. వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం వచ్చింది మేడం. ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత మేడం ఇలా అయిపోడు మేడం నా కొడుకు. పవర్ ఎక్కువ, డోస్ ఎక్కువైపోయిందేమో. ఆ ఏజ్కి తగ్గ డోస్ కాకుండా బాబు అయితే చచ్చిపోతాడని కూడా చెప్పారు మేడం. తీసుకెళ్ళిపోండి అమ్మ, ఇంకా ఏం చేయలేవు. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు చూసుకుంటూ ఉండాలి. ఇంకా కుటుంబం అంతా వాళ్ళ నాన్నపైన బేస్ అయి ఉంది. తిను కాలేజ్కి వెళ్ళి ఫీజులు కట్టి చదివించి తండ్రికి చదివించాలని ఆశ ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితులు కుటుంబంలో సహకరించకపోవడంతో తిను 1 year నుంచి కూడా ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకుంది. 85% తినికి ర్యాంక్ వచ్చినా కూడా సీఏ అవ్వాలని ఆశ ఉన్నా కూడా 1 year నుంచి ఇంట్లోనే ఉండిపోయింది, ఆర్థిక పరిస్థితులు బాగాలేక. సో చదువుకోవాలని ఉందా నీకు? మరి అడగాల్సింది కదా నాన్నని. నాన్నని అడిగితే ఏదైనా చేసి నాన్న అమ్మ ఏదో చేస్తారు కదా. చేస్తారు మ్యామ్, కానీ ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి మ్యామ్. నాన్నకి రావడమే నెలకు ఒక 8,000 పైన అలా వస్తాయి మ్యామ్. 10,000 దాటం మ్యామ్. ఇంకా అప్పులకి ఏం తీరుస్తారు, నాకేం పెడతారు అని నేనే ఇంకా కన్విన్స్ అయిపోయి ఎండిపోయాను మ్యామ్. మరి తిని చదవాలని ఆశపడుతుంది. సరే, నా వంతుగా ఏదైనా ఉపయోగం ఉంటుందేమో మీకు పరిచయం చేస్తే, ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి హెల్ప్ చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో మీరు కొంతమంది వెతుక్కోలేరు. సో నేను వెతికి తెచ్చి పెడుతున్నాను. మరి తన పేరు కావ్య. ఈ కావ్య ఇంటర్ 85%తో మంచి ర్యాంకుతో 1 year నుంచి ఖాళీగా ఉంది. డిగ్రీ కూడా చేయలేదు. డైరెక్ట్గా మాస్టర్స్లో జాయిన్ అయ్యి తిను సీఏ కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు. మరి ఫీజుకి నా దగ్గర కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. నేను చేయాల్సింది నేను చేస్తాను. చూస్తున్న వాళ్ళు ఎవరైనా, మీరు ఎవరైనా కావ్యకి హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో కావ్య మాటల్లో తను ఏం చేయాలనుకుంటుందో ఒక్కసారి 2 మాటల్లో కావ్య, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు. నాకు కొంచెం సాయం కావాలని వచ్చాను మేడం. మీరు అందరికీ సాయం చేస్తున్నారని తెలిసి చూసి నేను మీ సాయం కోరి వచ్చాను మేడం. మా ఇంటికి మీరు మా తమ్ముడు వల్ల మేము చేసుకున్న అప్పుల్ని ఆర్థికంగా సాయం చేయడానికి మొన్ననే వచ్చారు మేడం. అప్పుడే మీరు చెప్పారు నాకు, ఇలా నీకు సాయం చేస్తాను తల్లి, నువ్వు బాగా చదువుకుంటా అని నాకు మాట ఇచ్చారు మేడం. ఈరోజు మీ దగ్గరికి నన్ను పిలిపించారు, నాకు సాయం చేస్తున్నారు. మీరు కూడా మీ అందరి దయ వల్ల నేను కూడా బాగా చదువుకొని నా స్వార్థం కోసమే కాకుండా మీ అందరికీ సాయం చేయడానికి శ్రీదేవి మేడంలా కాకపోయినా ఎంతో కొంత నేను సాయం చేస్తానని మీ అందరి ఆరోగ్యం కోరుకుంటూ నాకు కొంచెం సాయం చేయమని వేడుకుంటున్నానండి. నువ్వేం చదవాలనుకుంటున్నావు? నేను చార్టెడ్ అకౌంట్ చేయాలి అని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి. మా దగ్గర ఒక మావి చేస్తున్నారు, ఆయన చూసి నేను కూడా చేయాలి అని ఇన్స్పైర్ అయ్యాను. అది ఎంతో టఫెస్ట్ కోర్స్ అని తెలిసి కూడా నేను దాన్నే చేసుకున్నాను. ఎందుకంటే నా వల్లైనా మా ఫ్యామిలీ మారుతుందని. మా ఫ్యామిలీలో నా ఫ్యూచర్ని, ఇప్పుడు నేను పడుతున్న బాధలు నా ఫ్యూచర్ పిల్లలు పడకుండా ఉండడానికి నేను ఇది చేసుకున్నాను. కానీ ఆర్థిక పరంగా నేను చదవలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ ఇంటర్తో ఆపేశాను. ఇంటర్ ఫీజు కూడా నేను సరిగ్గా పే చేయలేదు. మా ప్రిన్సిపల్ సారే మా ఇంటికి వచ్చి మా పరిస్థితులను అర్థం చేసుకొని ఆయనే ఫీజు అది మేనేజ్ చేసుకున్నారు. నాకు ఎంతో సాయం చేశారు ఆయన కూడా. ఇలా నేను 1 year నుంచి బాధపడుతున్నాను. నా ఏజ్ వాళ్ళు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నారు. వాళ్ళని చూసి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇలా, మా ఇంట్లోనే ఎందుకు ఇలా అయిపోయింది అని ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని. అలా బాధపడుతున్నప్పుడే మేడం నాకు సాయం చేస్తానని వచ్చారు. చదువుకోవాలని చాలా ఆశ ఉంది అమ్మాయికి. పరిస్థితి బాగాలేక తను కంట్రోల్ చేసుకుంది. అంటే పరిస్థితి బాగుంది మేడం, బాగా నడిచిందండి. సడన్గా ఇంటి దెబ్బ కొట్టబోతుకి మొత్తం అంత మారు. నువ్వు చదువుకుంటావు లేరా? నాకు వీలైనంత వరకు ఇంతలాగా ఆశ ఉన్న వాళ్ళు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సపోర్ట్ చేస్తాను.
మీ అందరి దయ కూడా మాపై చూపి నన్ను చదివించండి. నేను పడుతున్న బాధ ఏ పాప, ఏ తమ్ముడు, ఏ అక్క ఎవరు పడకూడదని నేను బాగా చదువుకొని నాలాంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేని వాళ్ళందరినీ నేను చదివిస్తాను. అలా చదవాలంటే నేను ముందు ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ అందరికీ సహాయపడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా అందరికీ సాయం చేయాలి, ఒక ఆశ్రమం పెట్టాలి, అనాథలందరినీ అందులో చూసుకోవాలని ఎంతో ఆశ. మా అమ్మతో కూడా ఎప్పుడూ అంటూ ఉంటాను, అమ్మ అందరికీ హెల్ప్ చేయాలమ్మా, ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే, నువ్వు ముందు బాగా చదువుకుంటేనే కదా తల్లి అందరికీ సాయం చేయగలవు, మనకి రూపాయి లేదు ఇంకెవరికైనా సాయం చేస్తావు అని అనేది. కానీ ఈరోజు మీ అందరి దయ వల్ల నేను చదువుకోగలుగుతున్నాను, చదువుకోవాలనుకుంటున్నాను. మీరు అందరూ తప్పకుండా సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీదేవి మేడంకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తల్లి తర్వాత తల్లిలో నాకు సహాయపడుతున్నారు. మీ అందరికీ వందనాలండి. చిన్నపిల్లవైనా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసావు. ఆశ్రమం కట్టాలంటున్నావు, నీలాగా చదువు కోసం ఎదురు చూసి పేదవాళ్ళందరికీ నువ్వు డబ్బులు సంపాదిస్తే వేరే వాళ్ళు కూడా చదివించాలని ఆశపడుతున్నావు. చాలా మంచి ఆలోచనమ్మా. చిన్నప్పుడు ఇలా ఆలోచనతో ఉంటేనే పెద్ద అయ్యాక కనీసం అందులో సగమైన మనం నెరవేర్చుకోగలుగుతాము. నీలో ఆ కసి పట్టుదల కనబడుతుంది. నువ్వు తప్పకుండా చదవాలి, బాగా చదవాలని, బాగా స్థిరపడాలి అనుకున్నావు కాబట్టి నేను మీ ఇంటి వరకు రాగలిగానేమో, అందుకే నేను వెతికి తెచ్చుకొని ఇక్కడ పెట్టగలిగానేమో. అదే అంటున్నాను, మన మంచి మాటలు, మంచి పనులు ఏదైనా పదే అవ్వలేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా ప్రయత్నాలు చేస్తూ మనం సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన ఇంటి తలుపులు తెరవబడతాయి. మన వెళ్ళే రూట్ చూపించడానికి కూడా మార్గం యూనివర్సల్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో అందుకే అనుకుంటాను, కావ్య గట్టిగా అనుకుంది నేను చేయాలని అంది. ఒక్క దారి అయితే వచ్చింది కదా, ఆ దారి నుండి ఇంకో చాలా మార్గాలు వస్తాయి. సో ఈ వీడియో చూసిన దాతలు ఎవరైనా కనుక నీకు ఏ విధంగా నన్ను సపోర్ట్ చేయాలంటే తప్పకుండా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా నా స్థాయిలో ఎంత కుదిరితే అంతవరకు నేను లాగే ప్రయత్నం నేను చేస్తాను. సరేనా? ఓకే అమ్మా. తన పేరు కావ్య అండి, గుర్తుపెట్టుకోండి. కింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నాము, మీరు కాంటాక్ట్ అయ్యి మాకు ఏదైనా కావ్యకి ఒక వరకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. తను చదువుకోవాలని ఆశపడుతుంది. తన ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు కాబట్టి మీ వరకు మేము తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అలాగే నా చారిటీ కూడా అంతంత మాత్రమే కాబట్టి మేమిద్దరం కలిసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఈ అమ్మాయి చదువుకి ఏమైనా కుదిరితే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే రా, ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు సీఏ అయిపోతున్నావు త్వరలో. ఒక 5-6 ఇయర్ తర్వాత మళ్ళీ నేను ఇలా అయ్యాను ఓకేనా? తప్పకుండా నువ్వు అయిపోతావు నాన్న. వెళ్ళరా మరి, జాగ్రత్త. బాయ్. నమస్తే.